ఫ్రమ్ డెట్రాయిట్ కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఎస్ రాజు గారు. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్. నమస్తే అండి. ఎస్ క్వశ్చన్స్ సార్, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇంకా చాలా చోట్ల స్టేట్ వైడ్ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇంకా వాటి అలాట్మెంట్ జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర లెఫ్ట్ సైడ్ కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఉస్నాబాద్ దగ్గర కొన్ని హౌసెస్ ఉన్నాయి. అట్లా కొన్ని చాలా వరకు నిరుపయోగంగా, అంటే 90% కంప్లీషన్ అయినవి, పూర్తిగా అవి కూడా అలాట్మెంట్ కానివి కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవి అలాట్మెంట్ పూర్ పీపుల్ కి ఎప్పుడు చేస్తారు? అంటే నిరుపయోగంగా పడున్నాయి. కొంతవరకు దానికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు చేసి ఎంత తొందరగా మీరు పూర్ పబ్లిక్ కి అలాట్మెంట్ చేస్తారు చెప్పండి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో డ్రైనేజ్ అండ్ సివరేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా తీవ్రంగా ఉంటాయి. సో హై రిస్క్ జోన్స్ ఐడెంటిఫై చేసి ఈ డ్రైనేజ్ సమస్యల్ని మీరు ఎంత తొందరగా పరిష్కరిస్తారు? ఎందుకంటే మాకు ఎక్కువగా ఈ ప్రజా సమస్యల పైన ఎలా మీరు పరిష్కరిస్తారు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడ మీరు ఫోకస్డ్ గా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు, ఇలాంటి వాటిపైన చర్చ ఎక్కువగా ఉంటే మాకు చాలా సంతోషం అండి. అంతేగాని ఇంకా మీరు కేసీఆర్ ను తిట్టడం, కేసీఆర్ టీఆర్ఎస్ మిమ్మల్ని తిట్టడం, మీరిద్దరు కలిసి బీజేపీని తిట్టడం, ఇవి రోజు ఈ పొలిటికల్ క్రిటిసిజం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఈ క్రిటిసిజాన్ని తగ్గించుకొని ప్రజా సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇంకోటి కూడా ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారంటే, అంటే మితిమీరిన అహంకారంతో ప్యాలెస్లలో ఉంటే ప్రజలు తిరిగి విసిరి పడేస్తున్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా సరే. కాబట్టి మీరు అది మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు దగ్గరగా అహంకారం లేకుండా ప్రజలతోని ఉంటేనే నిజంగా మీరు మళ్ళీ రాగలరు. అంతేగాని ప్రజలను దూరం పెడితే మాత్రం కష్టం. కాబట్టి ప్రజా సమస్యల పైన మీరు ఎట్లా పరిష్కరిస్తారు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన సదుపాయాలు లేవు. కాబట్టి ఎలా మీరు చేయగలరు? ఏంటి ప్రజా సమస్యలు పరిష్కారం చెప్పండి. ఎక్కడెక్కడ మార్పులు తీసుకురావాల్సుకున్నారో చెప్పండి. రోడ్స్ జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కొన్ని ప్లేసులలో రోడ్స్ కూడా సరిగా లేవు. ఎలా మీరు అభివృద్ధి చేయదలుచుకున్నారు? మీ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కు ఉంది కేవలం 5 years మాత్రమే అండి. చాలా మంది ఏంటంటే ఒక్కసారి గెలిస్తే 30 ఏళ్ళు మేమే ఉంటాం, ఇంకా 50 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ప్లీజ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పొలిటికల్ పార్టీ మీకు ఇచ్చింది కేవలం 5 ఏళ్ళు మాత్రమే. మీరు చెప్పిన మాట ప్రతి మాట నిజమే రానా. ముఖ్యంగా ఏంటంటే, హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ప్రధాన సమస్య. ఆ సమస్యని పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వారానికి ఒకసారి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూడవచ్చు, గత వారం కిందటనే కురిసిన వానకి ఏ విధంగా ఇబ్బందులు ఏర్పడ్డాయో, వచ్చే వర్షాకాలంలో ఏ విధంగా దాని సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రత్యేక ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఆధ్వర్యం ప్రకారంగానే ముందుకెళ్తూ ఉంటారండి. ముఖ్యంగా మనం ఏది చేసినా అంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసినా కూడా స్పష్టంగా ప్రజల కోసమే, ప్రజల క్షేమం కోసమే ఉంటుంది. మీరు అన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కానివ్వండి కామారెడ్డిలో, అన్నీ కూడా ఏ విధంగా అర్హులకు ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ప్రజాధనాన్ని మేము ఎక్కడ నిరుపయోగం చేయబోము. ఎందుకంటే చాలా మట్టుకు అందరూ వాళ్ళు కట్టారు కదా మేము ఎందుకు ఇవ్వాలని అనుకుండా, ప్రజలకు ఉపయోగపడే ఏ వస్తువుని కూడా, ఏ పరికరాన్ని కూడా, ఏ ఇంటిని కూడా మేము వదులుకోము. ప్రజల పక్షానికి ప్రజలకు చేరువ చేస్తాము. కొన్నిసార్లు ఆ ప్రభుత్వం ఇస్తే మేము ఇస్తామంటుండే కానీ కాదు, మేము వచ్చిన తర్వాత ఎవరికైతే అర్హతగా ఉన్న ప్రతి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడమే మా యొక్క ధ్యేయం. ఆ ఉద్దేశంతోనే ముందుకెళ్తుంటాము. ఇంకొకటి, పార్టీలను తిట్టే విధాన్ని, పార్టీలను పొగిడే విధానికి మేము ముందుండము. ఎందుకంటే మేము చేయబోయే పనిని వచ్చే 5 ఏళ్లలో మేము చేయబోయే పనిని ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తాము, ఏ విధంగా అమలు చేస్తాము అనే విధానాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాము. ఎందుకంటే చాలా మట్టుకు రాజకీయం చేసే ప్రయోజనం టైం అయిపోయింది. గత డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అంటే చెప్పారు కదా మొన్ననే ఒక రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో
సీఎం రేవంత్ రెడ్డి గారు నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదు, నేను కూడా 18 గంటలు పనిచేసి తీరుతాను అని చెప్పారు. అలాంటి చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఇంకొకటి, ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఇంతకుముందు గత ముఖ్యమంత్రి 10 ఏళ్ళ పంచిన ముఖ్యమంత్రి కూడా ఎప్పుడైనా సామాన్య ప్రజలను కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కలిశారా? కానీ ఇక రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఎమ్మెల్యేలను కానివ్వండి, కౌన్సిలర్లను కానివ్వండి, జిల్లా చైర్మన్లను కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ సంఘాలను కానివ్వండి, అందరం కలుస్తున్నారు. అది ప్రజా ముఖ్యమంత్రి అటువంటి విలువ. ఆయన తెలుసు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. ముఖ్యంగా కొన్నిసార్లు రాజకీయం జరగడం చాలా విషయాలు ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఆయన ఒక సాధారణ స్థాయి నుంచి ఒక సాధారణ రైతు కుటుంబం కాబట్టి.